హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఒక సాంగ్ ఉంటుందండి. ఆ సాంగ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిచ్యువేషన్స్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. ఆ సాంగ్ ఏంటంటే అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు నట్టెట్లో ముంచేశాడే గంగరాజు. ఈ పదం, ఈ సాంగు, ఈ లైను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కరెక్ట్‌గా సరిపోతది. ప్రతి ఒక్కరు ఈ పాటని హ్యాపీగా పాడుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్‌ని చూసినప్పుడల్లా ఈ పాట గుర్తు చేసుకోండి. అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు నట్టెట్లో ముంచేశాడే గంగరాజు. సూపర్ సిక్స్‌లు పేరు చెప్పారు. అబ్బో! ఇంత అంత అని ఇంత బారులు చెప్పారు. లోకేష్‌ని ఒక ఇంటర్వ్యూలో అడిగితే జాఫర్ గారు అడిగాడు. ఏమని? మీరు ఆల్రెడీ రాష్ట్రం లాసుల్లో ఉందని చెప్తున్నారు. మరో శ్రీలంక అవ్వబోతుందని చెప్తున్నారు. మరి ఇప్పుడు మీరు సూపర్ 6 హామీలు ఎలా ఇవ్వగలుగుతారు? అంటూ జాఫర్ అడిగారు. ఎవరిని? లోకేష్‌ని అడిగారు. లోకేషు అసలు గుక్క తిప్పుకోకుండా కంటతా పట్టిన కామెడీ స్టోరీని కాన్ఫిడెంట్‌గా ప్రజలకు చెప్పి జాఫర్‌కి కూడా నమ్మించే ప్రయత్నం చేశాడు. అదేంటంటే మేము ఏదైతే 36 హామీలు ఉన్నాయో వాటన్నిటిని మేము కూలంకషంగా పరిశీలించి వాటిని లెక్కలేసుకొని ఆ తర్వాత మేమంతా చేయగలమా చేయలేమా అని నిర్ణయించుకొని అంత హోంవర్క్ చేసి అంత రీసెర్చ్ చేసిన తర్వాత ఈ 36 హామీలు మేము చేయగలమని నమ్మిన తర్వాతే ప్రజలకు చెప్పాము. తద్వారా మేము కాన్ఫిడెంట్గా ఈ 36 హామీలు చేస్తాము. లేదంటే ప్రజలు రోడ్డు మీదకి నేనొస్తే నా చొక్కా పట్టుకొని కాలర పట్టుకొని కుక్క కొట్టుడు కొట్టొచ్చు అనే రేంజ్లో కుక్క తిప్పుకోకుండా నోటికొచ్చిందల్లా చెప్పుకుంటూ వెళ్ళాడు ఆ దొరగారు. ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఆ హామీలు మళ్ళా ఆర్థికంతో ముడిపడి ఉంది. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటంటే అప్పు చేస్తే గానీ ఉద్యోగస్తులకు డబ్బులు ఇవ్వలేని, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ హామీలకు రేపు మీరు ఒక లీగల్ శాంటిటీ తీసుకురాగలుగుతారా? ఇచ్చిన ప్రతి హామీకి క్యాల్కులేషన్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకున్న, ప్రాజెక్ట్ వ్యూ ఏంటి, ఎలా అమలు చేయాలో తెలుసుకున్న తర్వాత నేను హామీ ఇచ్చాను. ప్రజలు ఒకవేళ నేను చేయకపోతే ఇదే కాలర్ పట్టుకుని నిలదీసే హక్కు కూడా కల్పించాను. ఇప్పుడు మాకెమరా సాక్షిగా ఈ 31 హామీలకు రేపు జనసేన టీడీపీ సంయుక్తంగా నిర్వహించే రిలీజ్ చేసే మేనిఫెస్టోలో ఆ అంశాన్ని పొందుపరుస్తారు. నాకు ఇప్పుడు సూపర్ 6 మేనిఫెస్టో వెరీ క్లియర్. ఇది మా అష్యూరెన్స్. పూర్తి చేస్తానని నేను చెప్తున్నా. కెమెరాలు ఉన్నాయి, రికార్డ్ చేసుకోండి. ఇచ్చిన 31 హామీలు తప్పనిసరిగా మేము అమలు చేస్తాం. చూశారు కదా. దీనికి తోడు చంద్రబాబు నాయుడు గారు విజనరీ, నాకు ముందు చూపుంది, సంపద సృష్టిస్తా, అందరినీ సంకనాకిస్తా అంటూ ఆయన కూడా తన వర్షన్ చెప్తూ ప్రజల్ని అబ్బో ఒక రేంజ్లో గుడ్డి గుర్రానికి రోడ్డు తెలియదు అన్నట్టు ఎటు పడితే అటు పరిగెట్టినట్టు, అసలు వచ్చిన హామీని వచ్చినట్టు, చెప్పాల్సిన దాన్ని చెప్పినట్టు అసలు ఎట్లా చెప్పాడంటే ఒక దగ్గర నాకు భలే ఆశ్చర్యం వేసింది. మీకోసం వర్క్ సెంటర్లో పెడతా, మీకు ఇష్టమైతే వెళ్ళండి, ఎలక్ట్రిక్ కారు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కోండి, ఛార్జింగ్ పెట్టుకోండి, దానికి కూడా డబ్బు లేవు, మీ ఇంటి పైన సోలార్లు బిగిస్తా, ఛార్జింగ్ పెట్టుకోండి తమ్ముళ్ళు, రూపాయి ఖర్చు ఉండదు, మీ ఊర్లో ప్రతి దగ్గర ఏంటి ఈయన వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తా, ఎల్లు అక్కడే తిను, ఫుడ్ ఫ్రీ, పడుకో, నిద్రపో, ఇష్టం వచ్చినప్పుడు పని చేయి, లేదంటే అసలు రాకు, కావాలంటే ఏమైనా చేసుకో, అక్కడే ఆడుకో, అక్కడే డ్యాన్స్ చేసుకో, అన్ని ఫెసిలిటీ తోటి అక్కడ మీకోసం సెంటర్లు ఏర్పాటు చేస్తా, అద్భుతం, ఇది విజన్ అంటే అని చెప్పాడు. ఇప్పుడు ఏమైంది? విజన్ లేదు, విస్తరాకులు కట్టలేదు. అది చిరంజీవి డైలాగ్ ఉంటుంది, ఏదో డైలాగ్ ఉంటుంది, విస్తరాకుల కట్ట అని. సో సరే, ఆ డైలాగ్ గుర్తురాట్లేదు కానీ ఆ విధంగా ఆయన కూడా నోటికి వచ్చినటువంటి వాగ్దానాలు విచ్చలవిడిగా చేసుకుంటూ వెళ్ళారు. మళ్ళీ అందుట్లో బాబోయ్ సార్ నిరుద్యోగ భృతి, తమ్ముళ్ళు ఉద్యోగాలు 20 లక్షలు ఇస్తాం, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తాం, మీకు నెలకు 3,000. నిరుద్యోగ భృతి కాదు, సిగ్గు శరం లేకుండా ఫస్ట్ సంతకం పెట్టారు. మెగా డిఎస్సి, దానికే దిక్కు లేదు. ఎన్ని 16,437 ఉద్యోగాలు ఏమో అవి అంతే. మెగా డిఎస్సి వాటికే దిక్కు లేదు, ఇంకంట ఆయన ప్రత్యేకంగా ఇస్తాడంట. సో ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు? ప్రజల్ని నమ్మించడానికి, జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని డిమోట్ చేస్తూ వీళ్ళు ప్రమోట్ అవడానికి. సో అంతా అయింది, ఓకే. దీనికి
పవన్ కళ్యాణ్ గారు యాడ్ అయ్యారు. ఆయన కూడా సేమ్ పేపర్ పట్టుకొని చదవడం మొదలుపెట్టాడు. ఎంతెత్తాము అంత అన్నాడు ఎంత అన్నాడే అని ఆయన కూడా చదివాడు. చదివి ఇవి గనక ప్రభుత్వం చేయలేకపోతే వారితో చేయించే బాధ్యత నాది అంటే అప్పుడే తెలుసు ఈయనకి వాళ్ళు చెయ్యరు, ప్రజలు చొక్కాలు పట్టుకొని కొడతారు, నేనే ఏదో విధంగా చేయిస్తా అని నమ్మిస్తే తప్పించి ఓట్లు వేయరు అనేసి ఈయనకు కూడా తెలుసు. సో ఈయన కూడా ఏమన్నాడు, కూటమి గవర్నమెంట్ పొత్తులో ఉన్నప్పుడు ఒకవేళ వీళ్ళు కనుక ఈ హామీలు నెరవేర్చకపోతే నేనుండి దగ్గరుండి చేయిస్తా అన్నాడు. నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు గారు మీడియాకు ముందుకు వచ్చేసి రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది అంటే ప్రజలందరూ కష్టాల్లో ఉన్నారు, ఇప్పుడు నేనేమన్నా చేస్తే ప్రజలకి ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే డబ్బులు లేవు, ఆ డబ్బులకు సంపాదించే డబ్బులు సృష్టి చేసే కార్యక్రమంలో ఉన్నారు. ఈయన దేవకార్యాలు చేస్తూ ఉంటాడు, డబ్బులు సృష్టి అటంతటా అయిపోతూ ఉంటాయి. దానికోసం పెట్టుబడులు అటు అమరావతికి ఇటు స్టీల్ ప్లాంట్ అనేది పెద్ద బోగస్. దాని కథ కమామీ షో ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పా, నెక్స్ట్ వీడియోలో చెప్తా. స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చెయ్యటానికే ఈ 11,500 కోట్లు ఇచ్చారు. ఇందుట్లో కూడా గతంలో ఇచ్చిన 1,800 కోట్లు అనేది మినహాయించుకొని 1000 కోట్లు మాత్రమే మనకు వస్తాయి. 1,500 కోట్లు ఎంత వస్తాయి. సో ఇదంతా పెద్ద గ్యాంబ్లింగ్ గేమ్. ఆ గ్యాంబ్లింగ్ గేమ్ గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తా, అది ఇప్పుడు పెద్ద టాపిక్ అది. సో అది వదిలేద్దాం. అయితే ఇన్ని చెప్పుకుంటా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బయటికి వెళ్తే ప్రజలు ఎవరిని కొట్టాలి? గుడ్డి గుర్రం మేతకి ఎటుబడితోటి పరిగెట్టినట్టు ఇష్టం వచ్చినట్టుగా హామీలు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిన ఆ హామీలు అంతా రీసెర్చ్ చేసాం, మాకు తెలుసు, మాకు ఎలా చేయాలో అంటూ ప్రగల్భాలు పలిగి చొక్కా పట్టుకొని కాలర పట్టుకోండి మమ్మల్ని కొట్టండి అన్న లొకేషన్, లేదంటే వాళ్ళతో చేయించే బాధ్యత నాది అంటూ వత్తాసు పలికి బాధ్యత తీసుకున్న సో కాల్డ్ పవన్ కళ్యాణ్ గారిన ఎవరిని కొట్టాలి, ఎవరు చొక్కా పట్టుకోవాలి? 100 రోజుల్లో చేస్తాన్న హామీలు కదా ఇవన్నీ. చెయ్యకపోతే చొక్కా పట్టుకొని కొట్టండి అన్నారు కదా మీరు. అమ్మా ప్రజల్లోకి వస్తున్నామా, చొక్కాలు పట్టుకుని కొట్టండి, ఆన్ రికార్డు చేసుకోండి అని లోకేష్ చాలా ధైర్యంగా చాలా కాన్ఫిడెంట్గా స్టాన్ఫోర్డ్ నాలెడ్జ్తో చెప్పాడు కదా. మరి ఆయన స్టాన్ఫోర్డ్ నాలెడ్జ్తో చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారేమో ఆయన సంపద సృష్టించే నాలెడ్జ్ విజనరీ కాబట్టి బ్లర్ విజన్తో చెప్పారు. ఆయన పవన్ కళ్యాణ్ గారేమో ఆయన వీరుడు కాబట్టి అందరూ ప్రాబ్లం తన పైన వేసుకొని మోసుకుంటూ ఆయనే సాధిస్తాడు కాబట్టి ఆయన కూడా చెప్పాడు. వీళ్ళంతా రాజకీయ నాయకుల దగాకోర్లా? ప్రజల జీవితాలతో ఆడుకునే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు? అంటే మనమే ఓటేసి వీళ్ళకి హక్కు ఇచ్చామా ఏంటి? మనల్ని మోసం చేసే హక్కు, మనల్ని నాశనం చేసే హక్కు, మనల్ని రాచి రంపాన్ని పెట్టే హక్కు వీళ్ళకి ఇచ్చామా ఏంటి? మనం ఏమన్నా గట్టిగా మాట్లాడితే కేసులు, ఇప్పుడు కేసులు కూడా రూపాయలు మార్చి పెడుతున్నారండి. ఆ టీటీడీతో మా పైన కేసు, ఇంకొకరికేమో ఇంకొక పొలిటీషియన్తో కేసు. ఏంటి కేసులు పెట్టి బెదిరిస్తే ఇటువంటి న్యూస్ చేయకుండా ఉంటారనేసి మీ ఉద్దేశం, అంతే కదా? కేసులకు భయపడితే ఇది అసలు ఇండిపెండెంట్ జర్నలిజం ఎందుకు చేసుకుంటాం మేము? సొంత ఛానల్ పెట్టుకుని ఎందుకు బయట చేస్తాం కేసులకు భయపడేటట్లయితే? అసలు సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్, సమాజంలో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులు, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గారినే ప్రశ్నించుకుంటా మేము వెళ్తూ ఉంటే చిన్న చిన్న కేసులు పెట్టి ఏదో మా పైన సాధించాలనుకుంటే ఎలా అండి? నాకు అర్థం కాదు. అంటే మేము అంత భయపడే వాళ్ళ కనిపిస్తున్నామా, లేకపోతే భయపెట్టి ఏదైనా సాధించవచ్చని మీరు అనుకుంటున్నారా? చెప్పొద్దా ఇటువంటి విషయాలు? ఏం ప్రజలకు చెప్పొద్దా మేము? ఇంకేదో అంటారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, అవి ఉన్నాయి. అవన్నీ కాదండి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కాదు. మగోళ్ళగా ప్రామిసులు చేసినప్పుడు మగోళ్ళగా నెరవేర్చాలి. అది చేత కాక మాలాంటి జర్నలిస్టుల పైన ఇప్పటి ఏడుస్తున్నారండి మీరంతా. సో మీరు ఎన్ని కేసులైనా పెట్టండి, ఏమైనా చేయండి, బ్రతికున్నంత వరకు జర్నలిజం చేస్తూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. దీనికోసం భయపడి ఛానల్ని తీసేపిస్తే బ్లాక్మెయిల్ చేస్తున్నారు మమ్మల్ని. బ్లాక్మెయిల్ చేస్తారా ఏంటి మమ్మల్ని? నిజాలు ప్రజలకి చేరవేసే క్రమంలో మేము అనునిత్యం రీసెర్చ్ చేస్తూ అనునిత్యం ప్రతి పాయింట్ని కూలంకషంగా పరిశీలించి వాస్తవాలు తెలిసిన తర్వాతే మీ ముందుకు వచ్చి ప్రజెంట్ చేస్తాం మేము. ఒకవేళ పొరపాటుని ఎప్పుడన్నా మా రీసెర్చ్లో మిస్టేక్ జరిగితే కింద సారీ చెప్తూ కూడా టెక్స్ట్ చేసి
ఆ పార్ట్‌ని తీసేస్తాం మేము. అటువంటి క్యారెక్టర్స్ మావి. ఎందుకంటే మ్యాన్ మేడ్ మిస్టేక్స్ ఉంటాయి. కానీ ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ చేస్తున్నారు మీరు జీవితాల్ని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని. ఒక మనిషికి ప్రాబ్లమ్ అయితే ఆంధ్రప్రదేశ్‌కి ఏం కాదు. ఒక రాష్ట్రానికి ప్రాబ్లమ్ అయితే ప్రతి మనిషికి ప్రాబ్లమ్ వస్తది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మనుగడ ప్రాబ్లంలో ఉంది. కాబట్టి ప్రశ్నించే గొంతుకలను నొక్కాలనే ప్రయత్నాన్ని వదిలేయండి. అండ్ వన్ మోర్ థింగ్, నా ప్రేక్షకులకి, నా ఛానల్ చూసేవారికి నేను ఇంకో రిక్వెస్ట్ కూడా చేస్తున్నా. ఈ పోస్ట్ 360తో పాటు యారో అనే ఇంకో ఛానల్ కూడా రాబోతుంది మంది. యారో ఛానల్లో ఇంకా గట్టిగా వాస్తవాల్ని మీకు ప్రజెంట్ చేస్తూ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా గట్టిగా వెళ్తాం దాంట్లో యారోలో. ఎందుకంటే ఈ ఉడత బెదిరింపులు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఏమన్నా అటు ఇటే ఒక ఛానల్ పైన కూడా ఇంకో ఛానల్తో ఫైట్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. 100 ఛానల్ పెట్టుకుంటానే వెళ్తాం. మాకు కేవలం మా నాలెడ్జ్ వాడతాం దానికోసం. ఇంకా స్టాఫ్కి శాలరీస్ ఏదో విధంగా కష్టపడి అప్పులు చేసైనా ఇచ్చుకుంటాం, కానీ ఎవరికి భయపడి వెనక్కి వెళ్ళేదైతే లేదు. సో మా గొంతుకలను ఇప్పుడు నొక్కేస్తే మాలాంటి గొంతుకలు చాలా పుట్టుకొస్తూనే ఉంటాయి. గతంలో సోషల్ మీడియా అరెస్టుల పైన కూడా అదే చేశారు మీరు. ఏమి చేయలేకపోయారు. ఇప్పుడు కూడా ఏమీ కాదు. వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్. వీఆర్ రెడీ టు ఫైట్ ఫర్ డెమోక్రసీ. సో ప్రజలందరికీ ఇంకో యారో ఛానల్ అనేసి ఈ 5th నుంచి మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఒక రేంజ్లో అందుట్లో అన్ని ప్రూఫ్స్తో ఎవరికి అర్థం కాని విధంగా మీ ముందు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇప్పుడు చెప్పిన దానిపైన మీరు ఒకసారి కూలంకషంగా పరిశీలించండి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎవరిని చొక్కాలు పట్టుకుని కొట్టాలో వాళ్ళని కొడితే కానీ ముందుకెళ్ళేలా లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.